హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజ్వేముల. నేను మీ మంజుని. ఈరోజు మనం ఎముకలను బలంగా ఉంచడానికి ఉపయోగపడే ఒక హెల్దీ లడ్డూను చూద్దాము. పిల్లలు, పెద్దవాళ్ళు రోజుకు ఒక లడ్డు తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం బాగా తక్కువగా ఉన్నవాళ్ళు ఈ లడ్డూను రోజుకొకటి తింటే చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. రోజు ఒక లడ్డు పిల్లలకు స్నాక్స్ పెట్టండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మనందరికీ తెలుసు కదా, నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలు కంటే కూడా నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా ఉండడానికి ఈ నువ్వులు చాలా ఉపయోగపడతాయి. నువ్వులను ఎప్పుడైనా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. నువ్వులు తొందరగా మాడిపోతాయండి. వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ నువ్వులు కాస్త కలర్ మారి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు నువ్వులు బాగా వేగాయని అర్థము. చూడండి, నువ్వులను ఇలా ఎర్రగా వేయించుకుంటే లడ్డు అనేది కమ్మగా ఉంటుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అందులోనే నువ్వులు ఉంటే మాడిపోతాయి. ఇవి చల్లారేలోపు మనం బెల్లంను తురుముకుందాం. 1 కప్పు నువ్వులకి నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకోండి. ఈ నువ్వుల్లో నుండి 2-3 స్పూన్ల నువ్వులు పక్కకు తీసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న 3/4 కప్పు బెల్లంను యాడ్ చేసి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం లడ్డూలాగా చేస్తే ఈ విధంగా అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం తీసి పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసి ఆ నువ్వులంతా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయండి. కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మిగతా పిండినంతటిని కూడా ఇలా లడ్డూలు చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటను క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.